వెల్కమ్ టు టీబీసీ న్యూస్. విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ఎంబీఎస్ కళాశాల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన గీతం ఉన్నత పాఠశాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మహబూబ్ నగర్ అన్నింట్లో మొదటి స్థానంలో ఉంచాలన్నదే తన సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ అభివృద్ధికి మహబూబ్ నగర్ లోని విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 2012లో గీతం టెక్నో స్కూల్ మహబూబ్ నగర్ శ్రీనివాస్ కాలనీలో స్టార్ట్ చేశాము. 2014లో జడ్చలలో గీతం టెక్నో స్కూల్ హై స్కూల్ స్టార్ట్ చేశాము, నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు. పేరెంట్స్ కోసమని మేము ఇప్పుడు గీతం గ్లోబల్ స్కూల్ 25-26 ఈ ఇయర్ స్టార్ట్ చేశాము. స్కూల్ ఏంటంటే మొత్తం ఇంటరాక్టివ్ ప్యానెల్స్ ఉంటాయండి. 6th నుంచి 9th వరకు ఇంటరాక్టివ్ ప్యానెల్స్. మొత్తము ఎలా అంటే ప్లేవే మెథడ్లో ఉంటుంది. అండ్ నర్సరీ టు 5th క్లాస్ మొత్తము ప్లేవే మెథడ్లో ఉంటుంది. పిల్లలు మామూలుగా చదవడమే కాదు, ప్లేవే మెథడ్లో యాక్టివిటీ మెథడ్స్లో పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే యాక్టివిటీ మెథడ్లో ప్లే చేస్తాము. అండ్ ఆల్సో పిల్లలకు స్టడీ అవర్స్ కూడా ఇక్కడే జరుపుతామండి. పేరెంట్స్ అక్కడ మన జర్చల్ల అండ్ శ్రీనివాస్ కాలనీ పేరెంట్స్ ఆధ్వర్యం వాళ్ళు సపోర్ట్ నుంచి అండి మేము మళ్ళీ ఇక్కడ ఈ గీతం గ్లోబల్ స్కూల్ పెట్టడం జరిగింది. నర్సరీ టు 9th క్లాస్ అండి. అండ్ ఇది పూర్తి టెక్నో స్కూల్, చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మా ఎగ్జాంపుల్, మా ఇన్స్పిరేషన్, మా మోటివేషన్ మా అమ్మాయి అనన్య రెడ్డి మా దగ్గరే చదివిందండి. అమ్మాయి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదివింది, గీతం స్కూల్ శ్రీనివాస్ కాలనీలో. ఆ అమ్మాయి సపోర్ట్, అమ్మాయి కాకుండా ఇంకా చాలామంది మంచి డాక్టర్స్ అయ్యారు, గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాశారు, మంచి ఉద్యోగాలలో ఉంటున్నారు పిల్లలు. సో వాళ్ళ ఇన్స్పిరేషన్, వాళ్ళ మోటివేషన్తో మళ్ళీ మేము ఈ ఇయర్ గీతం గ్లోబల్ స్కూల్ స్టార్ట్ చేయడం అయిందండి. ఇవాళ మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ ఫంక్షన్కి వస్తున్నారు. అలాగే మన మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ సార్ గారు వస్తున్నారు. ముడా చైర్మన్ లక్ష్మణ్ గారు కూడా ఇనాగ్రేషన్కి వస్తున్నారు. ఇంకా ఇంపార్టెంట్ వ్యక్తులు మా ట్రస్మా ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు, అండ్ ఆల్సో వెంకటయ్య సార్ గారు, గోవర్ధన్ గౌడ్ అన్న గారు, ప్రెసిడెంట్ మల్లు విఘ్నేశ్వర కాలనీ ప్రెసిడెంట్ మా గోవర్ధన్ అన్న గారు కూడా ఇవాళ ఈ ఆస్పిషియస్ డే రోజు విచ్చేస్తున్నారు. అందరూ కలిసి అందరివి వాళ్ళందరి ప్లేసెస్ మా స్కూల్ పైన, మా పిల్లల పైన, మా విద్యార్థుల పైన, మా పైన ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. So I am Krishna Gaud Parsa, Director of Geetam Schools, Mamdar and Jadcherla. Actually we started Geetam School Mehboob Nagar Srinivas Colony branch I think 2012. After that in 2014 we started in Jadcherla branch. We got to so many success. That means the results showed everything. That is 2015-16 batch, Ananya Reddy. She is the student of mine, and as well as I was the principal of from 6th standard to 10th standard for her, and also I was a mathematics teacher for her. Based on that, we plan to extend our branches. So this year we started Geetam Global School Marlu branch. So what the specialty, the difference between among all the branches and the main Marlu branches? Here we are using interactive panels. What is the meaning of interactive panel and what is the use of interactive panel? Interactive panel means it's like 75 inches mobile. Suppose in your hand 4 inches, 5 inches mobile, so we can do wonders, we can create anything. But in the same way, 65 or 75 inches interactive panels, it's used like whiteboard, and as well as all the lessons, like whatever the lesson we want, it should be done by there itself. We can view it, we can listen it, we can enjoy it. So students generally by seeing movie we can get 98%, by reading we can get only 78%, and visualization and reading and everything means we can get minimum 99 to 100%. Even the average students can get
minimum 90% score from this type of teaching and as well as solutions. That's why this year we started interactive panels for all the three branches. Actually it is under lead program and speed labs IIT NEET foundation from 6th standard to 9th standard, 10th standard regular program. Last year we got very good result, more than 500 marks. We got 29 students out of 62. It's really good result for us. Thank you all, the MLA sir N.M. Srinivas Reddy garu, and also Uda chairman Lakshman sir, and also ex-municipal chairman Anand Gaud sir, and my beloved brother Trasma President, District President Lakshmananna, and also Venkatesh sir, and my brother Govardhan Gaud sir, and all members and media members. We are very thankful to you.